ఆ కుంతీదేవికి దైవానుగ్రహంతో కలిగిన 3 పిల్లలు అద్భుత నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను ప్రదర్శిస్తూ పెరుగుతూ ఉన్నారు. అందరి దృష్టి ఆ 3 పిల్లలపై, ఆ కుంతిపై ఉండేది. అటు భర్త ప్రేమకు దూరమై పిల్లలు లేక ఆ పాండురాజు మరో భార్య మధ్యలో చిన్నపాటి అసూయ ప్రారంభమైంది. ఒకరోజు ఎంతో అందమైన తన భార్య అయిన మద్రిముఖం కళావిహనంగా అయి ఉండటాన్ని గమనించి పాండురాజు ఆమెతో ఏమిటి విషయం, నీవు సంతోషంగా లేవా అని అడగగా అప్పుడు ఆమె, నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను, మీకు మీ 3 పిల్లలు, మీ భార్య, ఇక అందరూ కూడా నాకిక్కడ ఏం పని అని అతనితో చెప్పుకుంటుంది. అలా వారిద్దరి మధ్య కొంత వాదన జరిగిన తర్వాత ఆ మద్రి భర్తతో, మీరు కుంతితో ఆ మంత్రాన్ని నాకు నేర్పమని కోరితే నేను పిల్లలను కనగలను, తర్వాత మీరు నాపై కూడా శ్రద్ధ చూపుతారు, లేకపోతే నేను పనికిరాని ఒక ఉపచారికగా మిగిలిపోతాను అని వేడుకుంది. అప్పుడు పాండురాజు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని కుంతి వద్దకు వెళ్ళి మద్రికి కూడా పిల్లలు కావాలి అని తెలిపాడు. ఆ కుంతి భర్తతో, ఎందుకు, తన పిల్లలు ఆమె పిల్లలే కదా అని తెలపగా ఆయన, మద్రికి సొంత బిడ్డలు కావాలి కనుక నీవు ఆ మంత్రాన్ని ఆమెకు నేర్పితే ఆమె కూడా తనకు ఇష్టమైన దేవతను ప్రార్థించి పిల్లలను కనగలదు అని తెలిపాడు. అందుకు కుంతి, నేను మంత్రాన్ని నేర్పలేను, కానీ అవసరమైతే ఆ మంత్రాన్ని నేను ఉపయోగించి ఆమె తనకు ఇష్టమైన దేవుణ్ణి పిలిచేలా చేయగలను అని చెప్పింది. అనంతరం ఆ కుంతి తనతో పాటు మద్రిని అడవిలోకి ఒక గుహ వద్దకు తీసుకొని వెళ్ళి, నేను మంత్రాన్ని ప్రయోగిస్తాను, నీవు ఏ దేవుణ్ణి పిలవాలో నీవు ఆలోచించుకోమని తెలిపింది. కానీ ఆ మద్రి ఎవరిని ప్రార్థించాలనే ఆలోచనలో కంగారు పడి 2 అశ్వినీ దేవతలను కోరింది. అయితే వారు దేవతలు కారు, కానీ దైవాంశం కలవారు. అశ్వం అంటే గుర్రం. ఆ 2 దైవాంశం కలిగి గుర్రాన్ని బాగా నడిపే వంశానికి చెందిన గొప్ప రౌతులు. ఈ అశ్వినీ దేవతల అనుగ్రహంతో మద్రి 2 కవల పిల్లలను కన్నది. వారే నకుల, సహదేవులు.